అందరికీ నమస్కారం. It's a great honor, my privilege to be part of this felicitation event. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ బాలకృష్ణ గారు ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ సర్టన్ థింగ్స్. అంటే నన్ను ఇక్కడ ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఆహ్వానించడం అన్నది వై ఈజ్ ఇన్ ద వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అన్నది కేవలం ఒక నటుడుగానే కాదు, బట్ ఈస్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. బికాస్ యాజ్ అన్ యాక్టర్ నేను నందమూరి తారక రామారావు గారితో నటించాను, అలాగే నందమూరి బాలకృష్ణ గారితో నటించాను, ఆయనతో ఆయన సరసన అధినాయకుడు అనే సినిమాలో నటించారు. సో ఇట్స్ రియలీ వాళ్ళ కుటుంబం అందరినీ వాళ్ళు కలిసినప్పుడు సచ్ హ్యూమిలిటీ. సో ఐ మీన్ నిజంగా మాటల్లో చెప్పలేను. అండ్ ఐ వాజ్ టెలింగ్ లోకేష్ లైక్ ఇట్స్ అ ప్రోటోకాల్, యూనో. సో ముందు పక్కన కూర్చోమంటే హీ నోస్ టుడే ఈజ్ ఫాదర్ ఇన్ ఫంక్షన్కి వచ్చిండారు. సో he said, no, you're my, our heroine, my grandfathers and his father-in-law. సో అంత గౌరవం ఇచ్చి నాకు ఈ స్టేజ్ మీద నన్ను ఆహ్వానించడం అన్నది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బాలకృష్ణ గారు ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఒక లెటర్ రాశారు కదా, దాంట్లో బికాస్ చాలా ఉండింది, నేను అది చదువుతున్నప్పుడు వాజ్ ఎ బ్యూటిఫుల్ వర్డ్. అది ఏమంటే టెస్ట్మెంట్ అన్నది ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. అండ్ ఐ బిలీవ్, అండ్ నేను కళ్ళారా చూశాను కాబట్టి బాలకృష్ణ గారు ఆయన లైఫ్ ఇస్ అ టెస్ట్మెంట్ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ పొలిటీషియన్, యాజ్ అ చైర్మన్ ఆఫ్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్. ఇది ఆయన డెడికేషన్ ఫర్ ఈ డెడికేషన్ ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంతా ఇది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే డెడికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిటికంటే. అది దానికి మారు పేరు నాకు తెలిసినంత వరకు ఐ బీన్ ఫాలోయింగ్ హిమ్ ఫర్ సో మెనీ ఇయర్స్, అండ్ దానికి మారు పేరు నందమూరి బాలకృష్ణ గారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. ఈ రికార్డ్సే కాదు, ఇంకా మెనీ మోర్ టు కమ్, అండ్ ఐఎమ్ షూర్ he will achieve it. Thank you so much. సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారికి, అలాగే లోకేష్ గారికి, ఈరోజు మన హీరో, ఎప్పుడు మన హీరో, ఈరోజు మన స్పెషల్ హీరో నందమూరి బాలకృష్ణ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కమిటీ అందరికీ, ఈ ఈవెంట్కి వచ్చిన మీ అందరికీ శుభ సాయంత్రం. బాలకృష్ణ గారి గురించి ఇది 50 ఇయర్స్లో కంప్లీట్ చేసుకున్నప్పుడు ఇలాంటి అవార్డు రావడం అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి, తెలుగు వారందరికీ చాలా గర్వకారణం. థ్యాంక్ యూ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ మా బాలకృష్ణ గారిని దీనికి సెలెక్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతినిధులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. ఈరోజు బాలయ్యబాబు గారి అల్లుడుగానో లేదంటే ఆంధ్ర రాష్ట్ర మంత్రిగానో ఏ పాత్ర ఈరోజు నేను వహించాలో నాకు అర్థమని పరిస్థితి. వాస్తవంగా చూస్తే ఒక చరిత్ర రాయాలన్నా, అది మళ్ళీ తిరిగి రాయాలన్నా అది కేవలం ఒక బాలయ్యబాబు గారితోనే సాధ్యం. మీ అందరికైనా బాలయ్యబాబు నా ఒక్కడికే ముద్దల బాలయ్య. 50 సంవత్సరాలు సినిమా రంగంలో, అదేవిధంగా రాజకీయాల్లో కూడా ఒక ప్రత్యేక స్థానం సాధించుకున్న వ్యక్తి బాలయ్యబాబు గారు. ఒకసారి చూస్తే ఒక మాస్ మహారాజా అన్న పదాన్ని తిరిగి రాసిన వ్యక్తి మన బాలయ్యబాబు గారు. హీరోస్ అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, కానీ మన మాస్ మహారాజాకి మటుకు డైహార్డ్ ఫ్యాన్స్ అనేవారు ఉంటారు. ఆయన ఒక్కసారి ఆయన చరిత్ర చూస్తే 1974లో తాతమ్మ కళ సినిమాలో ఆయన టాలీవుడ్కి వచ్చి ఇప్పుడు ఏకంగా అఖండ 2 వరకు కూడా ఒక ప్రత్యేక స్థానం ఆయన సాధించుకున్నాడు.
అందరికీ వయసు పెరుగుతుంది, కానీ బాలబాబు గారు మటుకు ఎప్పుడు ఒక యంగ్స్టర్గానే ఉంటారు. ఆయన సీక్రెట్ అంటే ఇప్పుడు కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. ఆయనకు ఉన్నంత ఎనర్జీ మా తరంలో ఎవరికి లేదు. 110 సినిమాలు, అంతేకాకుండా ఒక సినిమా 1000 రోజులు ఆడిందంటే అది కేవలం మన బాలబాబు గారికి ఆ బెరుడు తగ్గుతుంది. ఒకే జానర్ కాదు, మైథాలజీ కానీ, ఫోక్లోర్ కానివ్వండి, హిస్టారికల్ కానివ్వండి, డివోషనల్, సోషియో ఫ్యాంటసీ, బయోపిక్, సైన్స్ ఫిక్షన్, ఏ పాత్ర వహించినా కూడా మన బాలబాబు గారు దానికి జస్టిస్ చేస్తాం జరిగింది. మనం ఒక్కసారి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణిలో మీసం మెలేస్తాం కానివ్వండి, లేదంటే ఒక సింహం లాగా అఖండాలో ఆయన గర్జిస్తాం కానివ్వండి, అది కేవలం ఒక బాలబాబు గారితోనే సాధ్యం. నా పాదయాత్రలో ఆయన డైలాగులు నేను చాలా వాడాను. ఆ రోజు ఎందుకు వాడానంటే అక్కడ బాలబాబు గారు లేరు కనుక. కానీ ఈ రోజు ఆయన ముందర ఆ డైలాగులు నేను వాడే పరిస్థితి ఉండదు. బాలబాబు గారు ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ కానివ్వండి, ఒక డైరెక్టర్కి ఒక డ్రీమ్ యాక్టర్. ఆయన ఎప్పుడు ఇండస్ట్రీ గురించే ఆలోచించే వ్యక్తి. కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఏకంగా సినిమా రంగమే ఒక సంక్షోభంలో ఉంటే ఆయన స్టార్ట్ చేసిన సినిమా ఎన్ని ఇబ్బందులున్నా పూర్తి చేస్తాం కూడా ఆనాడు జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు ఓటీటీ ఏరా కూడా చూస్తున్నాం. నాకు బ్రహ్మని చెప్పింది, ఒక టాక్ షో చేయాలనుకుంటున్నారు. నేను అప్పుడు అనుకున్నా, ఇది సాధ్యమా? మాస్ మహారాజా ఒక టాక్ షో చేయగలుగుతారా, అది సాధ్యమా అని అనుకున్నాను. కానీ మనందరం చూసాం, ఆ అన్స్టాపబుల్ టాక్ షో ఏకంగా ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో నంబర్ 1 స్థానం కూడా సాధిస్తాం జరిగింది. బాలబాబు గారు ఒక గోలా శంకరుడు. మనసులో ఏమున్నా ముఖమైన సూటిగా చెప్పే వ్యక్తి, ఎప్పుడేమీ దాచుకోడు. అందుకే సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆయనతో నిలబడుతుంది. బాలబాబు గారి జర్నీ చూస్తే ఒక స్ట్రైట్ లైన్ కాదు, అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. కానీ ఆయన డౌన్ని ఎప్పుడు అప్ ఎట్లయితే ప్రవర్తిస్తారో అట్టనే తీసుకున్న వ్యక్తి మన బాలయ్య. 50 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. కొన్ని సంవత్సరాలు ఏకంగా 5 సినిమాల్లో కూడా యాక్ట్ చేసిన వ్యక్తి మన బాలయ్య. సో చరిత్ర రాయాలన్నా, తిరిగి రాయాలన్నా కేవలం మన బాలబాబు గారితోనే సాధ్యం. అంతేకాకుండా ఆయనలో ఉన్న హ్యూమనిజం కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ద్వారా అనేక సేవలు అందించడంతో పాటు ప్రజలు ఎప్పుడు ఇబ్బంది ఉన్నా వాళ్ళకి అండగా నిలబడిన వ్యక్తి మన బాలయ్య. గతంలో వరదలు వచ్చిన సమయంలో అటు తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రానికి 5 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి ఆర్థిక సహాయం చేస్తాం కానివ్వండి, కోవిడ్ సమయంలో కూడా ఆనాడు 25 లక్షల రూపాయలు ఆయన అందిస్తాం కూడా ఆయనలో ఉన్న హ్యూమనిజం బయట పెడుతుంది. నిజంగానే ఇలాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో లేరని నేను బలంగా భావిస్తున్నా. బాలబాబు వ్యక్తి ట్రూలీ అన్స్టాపబుల్. అందుకే ఈరోజు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యూకే ఏకంగా 50 సంవత్సరాలు ఒక లీడ్ యాక్టర్గా యాక్ట్ చేసిన ఏకైక మన బాలయ్యకి అవార్డు ఇస్తాం. ఒక తెలుగు జాతికి, తెలుగు ఇండస్ట్రీకి గర్వకారణమని ఈ సభాముఖంగా మీ అందరూ తెలుపుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్కి, నా ఒక్కడికే ముద్దల మావయ్యగా ఉన్న బాలబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. బాలకృష్ణ గారి యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం. ఇంతకుముందు లోకేష్ గారు చెప్పినట్టు వారిని చూస్తేనేమో 65 ఏళ్ళు పర్ వయస్సు, నిజంగా చూస్తానేమో 25 ఏళ్ళ లెక్క కనబడ్డాడు బాలయ్యబాబు గారు. వారి లోపల ఒక బోలాతనం, ఆయన ముఖంలో గంభీరత్వం, నచ్చిందే చేసే గుణం,
నచ్చకుంటే రుద్రతాండవం. అప్పుడు చూస్తున్నాం, వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నాడు వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళు వాళ్ళు చూస్తుంటే నిజంగా నిర్మోహమాటంగా ఏదైనా ముక్కుసూటిగా చెప్పేటువంటి వ్యక్తి బాలకృష్ణ గారు. చాలా సంతోషం. వారికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యూకే సంబంధించి 50 సంవత్సరాలు నిర్విఘ్నంగా నిరంతరంగా సినీ చరిత్రలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వారిని గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం చాలా సంతోషం. ఇది తెలుగు ప్రజల యొక్క గర్వకారణంగానే భావిస్తాను. వాస్తవానికి గారు డాక్టర్ కావాల్సి ఉండే, కానీ యాక్టర్ అయినా. వాళ్ళ నాన్నగారి కొరకు డాక్టరే తెలుసు నాకు. అంటే కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచనతో వారు అవడం. ఆ రోజు తాతమ్మ కళ నుంచి మంగమ్మ గారి మనవడ వరకు, సమరసింహారెడ్డి నుంచి డాకు మహారాజు వరకు, నెక్స్ట్ అఖండ 2 కూడా వచ్చిందని చెప్పారు. చాలా సంతోషం. అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా వారు సక్సెస్ అవుతూ అనేక మంది తెలుగు ప్రేక్షకుల అభిమానాలు పొందుతూ అనేక మంది ప్రేక్షకులను అనేక మంది అభిమానాలను తయారు ఒక మంచి మహానటుడు బాలకృష్ణ గారు. నేను మధ్యలో కొంతమంది స్టూడెంట్స్ నాకు వచ్చారు. చిన్న సమస్య మీద నాకు వచ్చినప్పుడు తొందర పడుతున్నాడు. చాలా మంది నాతో ఫోటో దిగాలని ఆడుతుంది వాళ్ళకి. కొంతమంది ఏమో తొందర వెళ్దామంటున్నారు. దాదాపు ఒక 100 మంది వచ్చాయి చిన్న ఇష్యూ మీద. మీకు ఇంత తొందర ఎందుకు అంటే, లేదు సార్ ఈరోజు బాలకృష్ణ గారి మూవీ వచ్చింది, మా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా బెట్టు కట్టుకున్నాం. ఆ బెట్టులో ఒక అతను ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత బెట్ ఏంది అంటే, ఈ రోజు మీ అందరు కూడా బాలకృష్ణ గారి మూవీ తీసుకెళ్తాను. అంటే క్లాస్ రూమ్లు మొత్తం కాలేజ్ అందరూ కూడా కలిసిపోయి బాలకృష్ణ గారి మూవీ చూడాలని కూడా నిజంగా చాలా గొప్పతనం. బట్ అందుకే అప్పుడే అన్నట్టు అది తాతమ్మ కళ మూవీ మొదటి సినిమా రోజే దాని హీరోయిన్ గా నడిచాడు భానుమతి అన్నారట. నిజంగా బాలకృష్ణ గారు భవిష్యత్తులో మంచి నటుడైతాడు, చాలా సక్సెస్ అని చెప్పి వారు ఏం ఊడుతున్నారో అది ఈరోజు నిజమై ఈరోజు అందరి యొక్క మండలం పొందినటువంటి ఒక గొప్ప వ్యక్తి బాలకృష్ణ గారు. సరే, అనేక సందర్భాలు వారి గురించి తెలుసుకోండి. నేను ఒక సందర్భంలో ఈ సినీ ఫీల్డ్లో చాలా ఇబ్బందులు పడి అనేక ఒడిదుడు కొడుకు ఎదుర్కొని అనేక అవమానాలు ఎదుర్కొన్నా కూడా ఎక్కడ కూడా వెనుకడి వేయకుండా నేను అనుకున్న లక్ష్యం చేరుకోవాలి, ప్రజల మన్నను పొందాలి, నేను ఈ సినీ ఫీల్డ్లో సక్సెస్ కావాలని చెప్పి ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ముందు పోతున్న తరుణంలో చాలా సందర్భాలు గతంలో ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి యొక్క చరిత్రను వ్యక్తీకరించి అవాస్తవాలను చూపెడుతున్న తరుణంలో మహానాయకుడు అని చెప్పి అనేక సినిమాలు నిర్మించి వారి యొక్క వాస్తవ చరిత్రను చూపినటువంటి ఒక మంచి వ్యక్తి బాలకృష్ణ గారు. ఇక్కడ ఇద్దరు, మా అక్క గారికేమో జయసుధ గారికి చాలా పిచ్చి, మా బావగారికేమో బాలకృష్ణ గారు పిచ్చి. వాళ్ళిద్దరు కొట్టాడుకుంటా ఉంటారు. ఈరోజు మా అక్క చూస్తున్నారు, టీవీ చూస్తున్నారు, మా అక్క బావగారు ఇద్దరు వారి పక్కన నా పక్కన వారు కూడా మీరు కూర్చోడు, అది సంతోషం ఉంటాయి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. జై భారత్, జై శ్రీరామ్. అలా మీరు 50 సంవత్సరాల పాటు సినిమాని నమ్మారు, మీ పనిని నమ్మారు, నమ్ముకుంటూ వెళ్ళారు. ఈరోజు అవార్డులన్నీ మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. సో ఇది 50 సంవత్సరాలతో అయ్యేది కూడా కాదు బాబు. ఈ ఎనర్జీ నాకు తెలుసు. ఇంకా ముందు ఇంకా ఎన్నో సాధిస్తారు. ఎందుకంటే మీ పనినే మీరు నమ్ముకొని పెడతారు, అవార్డ్స్ కాదు. కాబట్టి ఇంకా ముందు కూడా బాబు చాలా మంచి అవకాశాలు మిమ్మల్ని ఎదుర్కొంటూ వస్తాయి. అలాగే ఈ 50 సంవత్సరాలు మీ జర్నీలో దగ్గర మనం సింహ చేసి 2008 అంటే ఇప్పుడు దగ్గర 16 నుంచి 17 సంవత్సరాల పాటు మీ జర్నీలో 17 సంవత్సరాల పాటు నేను ఉండడం అనేది నిజంగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బాబు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క మాట మాత్రం ఇప్పుడు చెప్తున్నాను బాబు, మీకు ఓపిక ఉన్నంత వరకు, మాకు ఓపిక ఉన్నంత వరకు మిమ్మల్ని వదిలే ప్రశ్నే లేదు. ఈ పరిశ్రమలో మిమ్మల్ని ఏంటంటే ఉంటాను. థ్యాంక్ యూ బాబు. అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సిఇఓ గారికి, అలాగే మీ టీం అందరికీ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై భారత్.
ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవాంశ సంబుద్ధుడు విశ్వానికి విశ్వ నటన ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్మను నా గురువు, నా తండ్రి, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళాప్రపూర్ణ పద్మశ్రీ నటరత్న డాక్టర్ నందమూరి తారక రామారావు గారికి, అలాగే మా తల్లిగారైన బసవరామ తారకం గారికి అంటారు, నగాచర పరమంత్రం నమాతు ప్రదీప్త నారే పరతస్త్రాత నామృతాత్ పాతకపర. అటువంటి ఆ తల్లికి యస్మాత్ భారతదేవ ప్రాతుర్భూత భక్తి గురుణ సంతుల మాంసి శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. వాళ్ళిద్దరికీ ముందుగా నాకు ఈ జన్మనిచ్చినందుకు వాళ్ళకి నా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ముందుగా ఈ వేదికను అలంకరించిన కేంద్ర మంత్రివర్యులు, హోమ్ అఫేర్స్ మంత్రివర్యులు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ అన్న బండి సంజయ్ గారికి, అలాగే ఆంధ్ర రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, సహజ నటి జయసుధ గారికి, అలాగే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లండన్ CEO సంతోష్ శుక్లా గారికి, ఆయన సతీమణి సుచరిత శుక్లా గారికి, హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్, అలాగే జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ ఇలియాజ్ గారికి, అలాగే యూసఫ్ ఖాన్ గారికి, అందరికీ వాళ్ళ మెంబర్స్, మిగతా మెంబర్స్ అందరూ కూడా నా కృతజ్ఞతలు చేసుకుంటూ, ఇప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంటే ఉన్న విషయాలన్నీ మా బాబా దగ్గుబాటి వెంకటేశ్వర బాబా మొత్తం అంతా మా ముక్కు జీవుడు తప్ప ముక్కు జీవుడు చెప్పలేదు కాబట్టి అన్ని విషయాలు చెప్పేశారు. మిగతా ఎక్కడి చేసిన నా కుటుంబ సభ్యులంతా ఉన్నారు. నాకు ఒక్క కుటుంబం కాదు, నాకు చాలా పెద్ద కుటుంబం. అదే నాన్నగారు వారసత్వంగా ఇచ్చింది. అలాగే అంటే ఇటు నాతో రక్తం పంచుకు పుట్టిన నా సోదరులకి తెలియమి, లేకపోతే నా హిందూపురం నియోజకవర్గ ప్రజలైతేనేమి, నా తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర కళాభిమానులు, నా అభిమానులు అందరికైతేనేమి, లేకపోతే నా చలనచిత్ర పరిశ్రమ ఇక్కడికి చేసిన మా ఛాంబర్ కౌన్సిల్ మెంబర్స్ అయితేనేమి, నా దర్శకులు అయితేనేమి, ఇంత పెద్ద కుటుంబం నాకు. వాళ్ళందరూ కూడా మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు అందించిన సహకారాలు, ఆ తల్లిదండ్రుల తర్వాత మీరే నాకు స్ఫూర్తి అది తెలియజేసుకుంటూ, మరి ఈనాడు ఈ 50 సంవత్సరాలు 51వ సంవత్సరాలు అడుగు పెట్టాను. నాకు ఈ అంకెలంటే నాకు చాలా భయం కాదు, గుర్తుంటుంది నాకు. ఇప్పుడు నన్ను ఎన్ని సినిమాలు చేశాను అని అడగండి, అది ఒకటి తప్పితే సరే మిగతా నా రికార్డులు, లేకపోతే ఏ సినిమా ఎన్ని రోజులు ఆడింది అని అడిగితే నాకు గుర్తుండవు. ఓ రకంగా నా అభిమానులు గుర్తుంటాయి కానీ నాకు గుర్తుండదు. అలా ఈ అంకెల వయసు విషయం వచ్చినప్పుడు కూడా నా మనవాళ్ళతో ఎప్పుడు కూడా దొరుకుతుంటుంది. నాకు వాళ్ళు బాగా అని పిలుస్తారు తప్పితే నన్ను తాను పిలిచే తాట ఉరుస్తాను అది. సో ఏం లేదు, ఏంటంటే అటు ఒక కళాకారుడిగా నాన్నగారు నాకు నేను ఇందాక అన్నాను, కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నేను అనబోయేది ఏంటంటే కళ్ళు మూసుకుంటే కనేది కళ, కళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. ఒక అద్భుతమైన రైటర్ రాసింది డైలాగ్, నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని అదే దారిలో నేను నడుతుంటాను. అలాగే నాన్నగారు కూడా ఎన్నో ఈ ప్రకృతి విపత్కర పరిస్థితుల్లో ఆయన నటుడిగా ఉంటూనే రాజకీయాలు రాకముందు ఇది నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేవి, లేకపోతే మన
రాయలసీమ క్షామ నివారణకైతేనేమి, ఉప్పెనలకైతేనేమి, వీటన్నిటి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఒక ప్రాంత ప్రజల్ని, అన్ని ప్రాంతాల ప్రజల్ని ఏ ప్రాంతమైనతో దెబ్బతిందో అలా అందరినీ సంఘటితపరిచి అందరూ ఒకళ్ళది వాళ్ళ రాష్ట్రాలు వేరైనా వాళ్ళ ఆంధ్ర రాష్ట్ర తెలంగాణలు 4-5 సినిమాలు గుర్తొస్తుంది. ఏదైనా ఒక ఆలోచన, దూరపు ఆలోచనతో పెట్టేవారు. ఏమున్నా ఒక సందేశం. ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా, ధ్యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాష అన్నా. సో అలా ఇవాళ ఏదైనా అటు ఆంధ్ర రాష్ట్రమైనా సరే, ఇవాళ ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా సరే, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నా వచ్చినా రాకూడదని కోరుకుంటాను. కానీ అతివృష్టి అనావృష్టి నడుస్తున్న కాలం ఇది. క్యాన్సర్ ఒక చైర్మన్గా చెప్పగలుగుతున్నాను, ఇది నిర్ధారణతో చెప్పగలుగుతున్నాను. అంటే మనం తినే ఆహారం అయితేనేమి, లేకపోతే మన జీవన శైలి అయితేనేమి, వీటిలన్నింటి మీద ఆధారపడి ఉంటుంది. సో ఇది మనమే కొని తెచ్చుకుంటున్నామా అన్న అనుమానం నాకు ఎప్పుడు వస్తుంటుంది. ప్రకృతి కూడా కాలుష్యం పెరిగినప్పుడు అది ఊరుకోదు. అలా ఆధ్యాత్మికంగా నేను ఎన్నో అనిపించిన వాడిని, జీవితంలో ఎన్నో చూసిన వాడిని. ఇంకా ఆధ్యాత్మికంగా కూడా జరగబోయేది కూడా నేను గ్రహించగలిగేవాడిని. సో ఇవాళ నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నా. ఇవాళ ఎవరైనా సరే 15 సంవత్సరాలుగా నాకు ముందు ఎంతోమంది చైర్మన్లు ఉన్నారు, అలాగే ఎంతోమంది బోర్డు మెంబర్స్, ముఖ్యంగా గోడెల శివప్రసాద్ గారు అయితేనేమి, అటు కాకర సుబ్బారావు గారు అయితేనేమి, అందరూ నాకంటే ముందు చైర్మన్స్ అయితేనేమి, ఇప్పుడున్న బోర్డు మెంబర్స్ అయితేనేమి, ఇప్పుడున్న ప్రస్తుత బోర్డు మెంబర్స్ అయితేనేమి, నా డాక్టర్లు అయితేనేమి, నా సిబ్బంది అయితేనేమి, వాళ్ళందరి ఏదైనా 2 చేతులు కలవదే శబ్దం రాదు. అలా ఇవాళ వాళ్ళందరి సహాయ సహకారాలతో ఇవాళ నేను ఈ ఆసుపత్రిని కూడా నడపగలుగుతున్నాను. నా హిందూపురం నియోజకవర్గ ప్రజలకి నేను సదానందపడి ఉంటాను. రుణం అనేది తీరని రుణం. ఎప్పుడు ఉంటాను భావస్తురాని జన్మాంతుల సౌరదాన్ని అని. అంటే ఈ జన్మలో, పోయిన జన్మలో ఏదో ఒకటి దాన్ని మన పరిచయాలతో, ఆ వాసనతో ఈ జన్మలో పొందగలుగుతాం. కానీ ఇన్ని వేల లక్షల కోట్ల మంది అభిమానుల్ని పొందడం అంటే అది మీకు నాకు ఏ రుణానుబంధమో, ఏ జన్మల అనుబంధమో, ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో సదా అందరికీ నేను రుణపడి ఉన్నాను. ప్రతి ఒక్క, ముఖ్యంగా సినిమా పరిశ్రమ వచ్చేసరికి కళామ తల్లికి. ఎందుకంటే సినిమా అనేది ఇందాక చెప్పాను, కళ్ళు మూసుకుంటే కళ ఇదని. అంటే ఎటువంటి బలమైన మాధ్యమం సినిమాను. నా సినిమాలు ముఖ్యంగా నేను ఎప్పుడు గర్వపడుతుంటాను. నా దర్శకులంతా కూడా నన్ను దృష్టిలో పెట్టుకుని వీడు కూడా ఉన్నారు. బోయపాటి శ్రీను గారు ఉన్నారు, లేకపోతే మన్నేని గోపిచంద్ గారు ఉన్నారు, అలాగే మా సురేష్ బాబు గారు ఉన్నారు ఇక్కడ. అందరూ మన అనంతపురి తమను, వీళ్ళందరూ కూడా అంటే మనం ఇచ్చే. ఇప్పుడు మా క్యాన్సర్ హాస్పిటల్ అంటే మాకు సైక్లోట్రాన్ ఒక ఎక్విప్మెంట్ ఉంది. అది అంటే ఈ రా మెటీరియల్ FDG అంటాం, రేడియేషన్కి మేమే తయారు చేసుకుంటాం. అది బయట హాస్పిటల్స్ కూడా అమ్ముతాం మేము, బయట రాష్ట్రాల హాస్పిటల్స్ కూడా అమ్ముతాం. అటువంటి ఒక రా మెటీరియల్ ఇండస్ట్రీలో దాని వెనకాల ఎంతోమంది ఉన్నారు. ఇటువంటి దర్శకులు అయితేనేమి, మ్యూజిక్ డైరెక్టర్స్ అయితేనేమి, లేకపోతే నా నిర్మాతలు అయితేనేమి, అలాగే నా ఇక్కడ ఛాంబర్ అయితేనేమి, ఇక్కడ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అయితేనేమి, ఫెడరేషన్ అయితేనేమి, కౌన్సిల్ అయితేనేమి, ఎంతమంది వాళ్ళ సహకారాలతోనే ఇవాళ నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని నేను అనుకుంటూ, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇక్కడ మంత్రివర్యులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఉన్నారు కాబట్టి ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక లాభం వస్తుంది, ఒక నష్టం వస్తుందని కాదు. కాకపోతే సహజమైన సౌందర్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇవాళ మేము విదేశాలు కూడా వెళ్ళి షూటింగ్ చేస్తున్నాం. అలాగే మన తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన
లొకేషన్స్ ఉన్నాయి. అలాగే మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. ఆ రకంగా నేను చెప్పేది. అలాగే అక్కడ నేను ఉద్యోగ కల్పన కూడా కల్పించవలసిన అవసరం ఉంది. అలా నా దృష్టితో తప్పితే కళకు ఎప్పుడు అంటున్నారు, కళకి ఎప్పుడు ఒక భాషా భేదం కానీ, లేకపోతే కళకెప్పుడు ఒక ఆడమగ తేడా కానీ, పండిత బామరాది పట్టుబిడుకులు కానీ, దానికి తారతమ్యాలు కానీ ఉండవు. సినిమా సినిమానే. ఇవాళ తెలుగు సినిమా ఇవాళ పాన్ ఇండియా స్థాయికి, ఇవాళ ఆస్కర్లు పొందే స్థాయికి ఎదిగిందంటే ఇవాళ మన సత్తా ఏంటో ఇవాళ మన సినిమా రంగం ద్వారా మనం చూపించుకోగలుగుతున్నాం. మన తెలుగు వాళ్ళంతా మనమంతా కొంచెం కూడా గర్వించదగ్గ విషయం. సో ఇవాళ మనవాడు ఉన్నారు. నేను మాట్లాడింది వారికి అంటే తెలుగులో మాట్లాడాను కాబట్టి, ఎందుకంటే తెలుగు ఇస్ కాల్డ్ ద ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్. ఇట్ ఇస్ సో like poetry. It is like that, so sweet and so respected Santosh Shukla. Today as I stand and receive this messages recognition from the World Book of Records UK, I am filled with deep humility to be included in the golden edition for recognition of 50 years as a hero in Indian cinema. This recognition is not merely a personal milestone. It is a journey I have been privileged to share with all of you. As I travel back in time, like in Aditya 369, after for scientific, this is the first as a film in India, scientific fiction film. It's got Aditya in 91. Then I was 31 years. No graphics and all this, no VFX. Now I'm going to do the sequel also. So in 1974, my grandson's favorite film. Hey Bala, Hanibir, Aditya, Devansh, Aditya Diziksta. Okay, in 1974, the set of my very first film, Tata Magala, a 13-year-old named boy trying to find his bearings. All I had was a strong work ethic and discipline instilled in me by my father, Padma Shri Dr. Nandamuni Taraka Ramarao Garu. Through him, I realized today how cinema transcends and goes beyond entertainment. It carries the weight of art, the duty of service, and the mantle of responsibility. Over the last 5 decades, I have lived 100 lives on screen. I have been a saint, a king, a warrior, a common man, a dreamer, and a fighter. I have been privileged to act in 110 films across a wide spectrum of genres. From mythological epics like the Sri Ramanajam, historical dramas such as Gautiputra Shatakarni, to folklore movies like Bhairavadipam, to science fiction like Aditya 369, to social entertainers like Mangamagar Manavadu, Mudra Mavaya, and powerful mass films including Simha, Legend, and Veerasimha Reddy, Bhagwant Kesari, Daku Maharaj. With every role came responsibility, and with every film, a new chapter in my journey of growth. This recognition today is not about numbers, whether it is 50 years or 110 films. It's about the bond built with millions of people over time. It is about carrying forward the rich heritage of Telugu cinema. It's about contributing to Indian cinema as a whole, inspired by the love of fine arts, inspired by the love for fine arts, language and culture that I inherited from my father. I have always sought to make cinema not only a celebration of tradition but also a channel for spreading social messages. The recognition I received through cinema has given me the strength to serve beyond the art lights. It extended my opportunity to serve as a 3-time MLA of the Hindupur constituency of the state of Andhra Pradesh. As chairman of Basavatarakam Indo-American Cancer Hospital and Research Institute, I have been blessed with the opportunity to carry my journey from real life to real life, where each efforts is a prayer to ease the pain of those fighting cancer. If the love of platform I gained through over 100 films can, even in a small way, help save life, then I believe that
is the deepest and truest success of my career. The 13-year-old boy on the sets of Tatamagala could never have imagined the man standing before you today. I feel content that I have lived a life of purpose, a life devoted to cinema, culture and public service. But this honor is not mine alone. So like I said, it belongs to everybody. Like my directors, my producers, co-actor and technician who journeyed with me. It belongs to my audience who for 50 years have lifted me higher with their love. It belongs to my family who have been my anchor, and to my father and mother whose blessings continue to guide me. There were times when I could not see my children for weeks together. Yet my wife, Vasundhara, stood unshaken, bending over backwards to give them a stable home to ensure their education and to keep our family bound together with love and strength. This year has indeed been a memorable one. I have completed 50 years of Indian cinema and going strong. I had recently 4 years in a row. Yakanda, Narasimha Reddy, Nelagunda Bhagwant Kesari, and the recent Daku Maharaj. I have the privilege of conferred the Padma Bhushan honor by the Honorable President of India. The 71st Asian Film Awards recognized Bhagwant Kesari as the best Telugu film, Unstoppable with NBK, which became the most watched and beloved talk show, which was the #1 show in the country in 18, ranked in the world, has successfully completed 4 seasons and has given me the opportunity to deliver authentic stories. I have earned 4 consecutive appreciable commercial movie hits. I have the privilege of entertaining 4 generations of Indians. And I look forward to many more surprises coming my way. My grandkids luckily thought of this that Mr. Santosh Tiklan, and thanks to once again Mr. Bandi Sanjay Garu for the service we are doing for the cancer patients and for helping us in the FCR issue. We are thankful to you too, thankful to the Union government, especially our Prime Minister Mr. Modi ji and Amit Shah ji, who is the Home Minister. And I also thank my brothers, elder brothers, Mr. Amitabh ji and Rajinikanth ji, who have sent their blessings and to my fans more than anyone else, because they give life to me. They are like that, hardcore fans. So this honor is all theirs. So their love has given me my identity, my career and my strength. They are my truest legacy. With deep humility, I accept this recognition. I am blessed to continue serving cinema and society with the same passion in the years to come. So once again, thank you all very much. Thank you to Shreyas Media. And to everyone behind the screen, what like Mr. Dr. Surendra, Mr. Kumineni and all of them. So thank you all very much, and to the press especially. So paparazzi, I also thank you all, and that's it. Many more occasions. This will go on. So we meet often, we'll celebrate such occasions. That's what I can pledge to you. Thank you very much. Jai Hind.